ఒక బలహీనమైన అమాయకమైన అమ్మాయి ఎమ్లీని బలవంతంగా కుర్చీకి కట్టేసి ఉంచారు. ఆమె వణుకుతున్న ముఖం ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ జీన్ కెమెరా పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఈరోజు అతను ఏదో తీవ్రమైన నీచమైన పని చేయబోతున్నాడని ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అసలైన భయం ఇంకా ముందే ఉంది. మరుసటి క్షణంలో తలుపులు గట్టిగా బద్దలై మొఖాలకు ముసుగులు వేసుకున్న కొందరు కుర్రాళ్ళు గదిలోకి దూసుకొస్తారు. అది చూసి ఎమ్లీ ముఖం రంగు కోల్పోతుంది. ఆమె భయంతో తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించిన చేతులు గట్టిగా కట్టేయడం వల్ల ఆమెకు కదలడం సాధ్యం కాదు. వెంటనే వాళ్ళలో ఒకడు ఆమె నోటికి గుడ్డ కట్టేస్తాడు. ఇక ఆమెకు కేకలు వేయడం కూడా అసాధ్యం. ఆ తర్వాత వాళ్ళు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. జీన్ మాత్రం అక్కడే నిలబడి ఇది అంతా ఒక ఆటలాగా కెమెరాలో రికార్డ్ చేస్తుంటాడు. తర్వాత వాళ్ళు బలవంతంగా ఆమెకు గ్లాసెస్ తొడిగి వీడియో చిత్రీకరణ కొనసాగిస్తారు. ఆ క్షణంలో ఎమ్లీ లోపల నుంచి పూర్తిగా విరిగిపోతుంది. జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశానని ఆమె గ్రహిస్తుంది. ఎందుకంటే మరో అవకాశం దొరికితే జీనును ఎప్పటికీ నమ్మేది కాదు. ఈ భయంకర పరిస్థితి ఎమ్లీకి ఎలా చేరుకుందో తెలుసుకోవాలంటే కథను 10 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళాలి. అప్పట్లో ఎమ్లీ తన తల్లితో కలిసి ఉండే ఒక హై స్కూల్ విద్యార్థిని. ఒక నెల రోజులుగా జీన్ అనే కుర్రాడితో ప్రేమలో ఉంటుంది. ఒక రాత్రి తల్లికి అబద్ధం చెప్పి జీన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెకు మత్తుగా అనిపించడంతో జీన్ ఒక డ్రింక్ ఇస్తాడు. కానీ ఆ డ్రింక్లో మత్తు మందు కలిపి ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఆమెకు స్పృహ వచ్చేసరికి తన కుర్చీకి కట్టేసి ఉన్నట్లు గ్రహిస్తుంది. జీన్ మరియు అతని స్నేహితులు మాస్కులు వేసుకొని ఆమె ప్రైవేట్ వీడియోలు తీస్తుంటారు. ఆమె వీడియోలను మ్యారియోనాటి అనే పేరుతో డార్క్ వెబ్లో అమ్మి డబ్బు సంపాదిస్తారు. ఈ సంఘటన పెద్ద వివాదంగా మారి పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. కొంతమంది నిందితులు పట్టుబడిన ప్రధాన నిందితుడు జీన్ మాత్రం పారిపోతాడు. పరువు సమస్యల కారణంగా డిటెక్టివ్ సలహాతో ఎమ్లీ తన తల్లితో కలిసి ఊరును వదిలేసి వెళ్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఎమ్లీ తన పేరును మార్చుకొని మిస్ హోంగ్గా సియోల్లో ఒక పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. ఆమెకు నిశ్చితార్థం కూడా జరుగుతుంది. ఒకరోజు స్కూలులో పనిచేస్తుండగా నెంబర్ 1 ఫ్యాన్ అని రాసిన కాఫీ కప్ ఆమె టేబుల్పై కనిపిస్తుంది. ఆ కాఫీ తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోతుంది. మరుసటి రోజు ఉదయం క్లాస్ లీడర్ కిమ్ వచ్చి ఆమెను లేపుతాడు. కానీ ఆమె చేతులపై కట్టేసిన గాయాలు కనిపిస్తాయి. అప్పుడే ఆమె ఫోన్కు మాస్టర్ అనే వ్యక్తి నుండి మెసేజ్ వస్తుంది. గత రాత్రి ఆమెను బంధించి తీసిన వీడియోలు, ఫోటోలు పంపి తన మాట వినకపోతే వాటిని బయట పెడతానని బెదిరిస్తాడు. భయంతో మిస్ హాంగ్ అతని ఆదేశాలను పాటించాల్సి వస్తుంది. అదే సమయంలో స్కూల్లో మరో ఘటన జరుగుతుంది. యుంగ్ అనే విద్యార్థిని అభ్యంతరకర ఫోటోలు అందరికీ ఫోన్లకు పంపబడతాయి. తర్వాత తెలిసేది ఏమిటంటే ఆమెకు మొత్తం మందు ఇచ్చి స్టోరేజ్ రూమ్లో ఫోటోలు తీశారని. క్లాస్ లీడర్ కిమ్ గతంలో కూడా తన గర్ల్ ఫ్రెండ్స్ ప్రైవేట్ వీడియోలు తీసి దాచుకునేవాడని బయటపడుతుంది. మిస్ హాంగ్ తన గతాన్ని గుర్తు చేసుకొని పాత డిటెక్టివ్ను కలిసి జీన్ గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. జీన్ ఇంకా అనేక కేసుల్లో వాంటెడ్గా ఉన్నాడని తెలుస్తుంది. కథ క్లైమాక్స్లో మాస్టర్ నుండి మిస్ హాంగ్కు మెసేజ్ వస్తుంది. యుంగ్ను కిడ్నాప్ చేశామని, ఆమెను కాపాడాలంటే చెప్పిన చోటుకు రావాలని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన మిస్ హాంగ్కు మళ్ళీ మత్తు మందు ఇచ్చి బంధిస్తారు. స్పృహ వచ్చిన తర్వాత అసలు షాక్ బయటపడుతుంది. అమాయకురాలిగా కనిపించిన యుంగ్నే ఇదంతా వెనక ఉన్న అసలు వ్యక్తి. ఆమె కిమ్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఈ పనులు చేయిస్తుంది. మిస్ హాంగ్ గతంలో మెరియోనాటి వీడియోల్లో ఉన్న అమ్మాయి అని గుర్తించి మళ్ళీ ఆమెను ఉపయోగించి డబ్బు సంపాదించాలని చేస్తుంది. అయితే ఈ సమయానికి డిటెక్టివ్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకొని అందరినీ అరెస్ట్ చేస్తాడు. కానీ కథ ఇక్కడతో ముగియదు. యుంగ్ ఫోన్లో ఉన్న మాస్టర్ నెంబర్ను పోలీసులు ట్రాక్ చేస్తారు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తి ఉంటాడు. కానీ అసలు విషయం బయటపడినప్పుడు అందరూ షాక్ అవుతారు. ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్న హై స్కూల్ బాలుడే అసలు మాస్టర్. అతనికి ఇదంతా ఒక కంప్యూటర్ గేమ్లా మాత్రమే అనిపిస్తుంది. మానవత్వం, ఇతరుల జీవితాలు అనే భావన అతనికి లేదు. వయసు చిన్నగా ఉండడం వల్ల అతనికి పెద్దగా శిక్ష పడదు. ఈ ఘటనలన్నీ తట్టుకోలేక క్లాస్ లీడర్ కిమ్ చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. పోలీసులు కేసును ముగించిన తర్వాత బయటకు చూస్తే న్యాయం జరిగినట్టే అనిపిస్తుంది. కానీ ఈ ఘటనల వల్ల అందరి జీవితాల్లో లోతైన గాయాలు మిగిలిపోయాయి. ఎమ్లీ ఇప్పుడు మిస్ హాంగ్గా తన గతాన్ని పూర్తిగా మర్చిపోలేకపోయినా భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుంటుంది. ఆమె మళ్ళీ స్కూల్కి వెళ్ళి తన టీచర్ జీవితాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా తన విద్యార్థుల విషయంలో మరింత జాగ్రత్తగా మారుతుంది. ఈ సంఘటనలు ఆమెకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి.
అజాగ్రత్త నమ్మకాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, మరోవైపు మాస్టర్ లాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారనే నిజం ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. బయటకు అమాయకంగా కనిపించిన లోపల ఎంతో ప్రమాదకరంగా ఉండొచ్చనే భావన ఎమ్లీలో ఏర్పడుతుంది. చివరికి ఎమ్లీ తన గాయాలను మోయడం నేర్చుకొని అవే తనను బలంగా మార్చాయని గ్రహిస్తుంది. ఇది సంపూర్ణంగా హ్యాపీ ఎండింగ్ కాకపోయినా జీవితంలోని నిజాన్ని ప్రతిబింబించే ఆలోచింపజేసే ముగింపుగా ఎమ్లీ జీవితంలో నిలుస్తుంది. ఇక్కడితో కథ ముగిస్తుంది. Audio Jungle. Audio Jungle.